తిరుపతిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పరిష్కార మార్గం గ్రీన్ ఎనర్జీ తప్ప వేరే మార్గం లేదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నిన్ననే నేను ఒక మీటింగ్ పెట్టాను. పిల్లలు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిసారిగా అమరావతి కేంద్రంగా క్వాంటమ్ వ్యాలీ పెట్టాం. అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంది, భారతదేశంలో క్వాంటమ్ వ్యాలీ ఉంది. దానికి చిరునామా అమరావతి, ఆంధ్రప్రదేశ్. ఒకప్పుడు హైదరాబాద్ లో 25 సంవత్సరాల కంటే ముందు హైటెక్ సిటీ కట్టి ఐటీకి ప్రాధాన్యత ఇచ్చా. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ప్రాధాన్యత ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మా పిల్లలు ఆలోచించాలి. పిల్లలు, మీరు తెలివైన పిల్లలు. క్వాంటమ్ వ్యాలీకి అల్గరిథమ్స్ రాయాలి మీరందరూ. ఇక్కడే తిరుపతిలోనే ఐఐటి తెచ్చాను. నేనే ఆ రోజు కేంద్రం చెప్పి ఐఐటి ఇస్తే తిరుపతిలో పెట్టించాం. ఐజర్ తిరుపతిలో ఉంది. నేను కూడా వెంకటేశ్వర యూనివర్సిటీలోనే చదువుకున్నాను. దానికంటే మెరుగైన యూనివర్సిటీలు వచ్చాయి ఇప్పటికి. చదువుకుంటారా పిల్లలు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకప్పుడు కష్టపడి చదువుకున్నాం, ఇప్పుడు ఇష్టపడి చదువుకోండి. మీరు ఆడుతూ పాడుతూ చదువుకుంటే మీకు ఏది కావాలన్నా చాలా సులభం అవుతుంది. ఒక పక్క క్వాంటమ్ వ్యాలీ కంప్యూటరైజేషన్కి, ఇంకో పక్క మీరు ఆలోచిస్తే హైడ్రోజన్, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ కరెంటు కోసం కూడా తీసుకొస్తున్నాం. దీనివల్ల గ్రీన్ అమోనియా, గ్రీన్ హైడ్రోజన్ ఇవన్నీ తయారు చేసి ఎన్విరాన్మెంట్ సస్టైనబిలిటీ కోసం మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఈరోజు టెక్నాలజీలో మీరందరూ చూస్తూ ఉంటే, నేను మొన్ననే వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాను. ఎవ్వరు కూడా, ఒకప్పుడు పిల్లలందరూ కూడా మీ యొక్క పరీక్షల్లో రిజల్ట్స్ రావాలంటే నేరుగా ఆఫీసుకు పోయి అవస్థపడేవాళ్ళు. రిజల్ట్స్ పబ్లిసైజ్ చేసిన ఒక్క నిమిషంలో మీ వాట్సాప్లో మీకు మెసేజ్ వచ్చే పరిస్థితి తీసుకొచ్చాం. ఆగస్టు 15కి రాష్ట్రంలో 700 సర్వీసులన్నీ కూడా వాట్సాప్లో ఇచ్చే బాధ్యత తీసుకుంటున్నాను. ఇంకో పక్క